హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందుగా మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. మహాపత్రికలో ఈరోజు టాప్ న్యూస్ చూసుకుంటే పాలిటిక్స్లోకి సూర్య, తమిళనాడు ప్రచారం, వైరల్ అయిన రాజకీయ ఎంట్రీ వార్తలు, సూర్య టీం అధికారిక వివరణ. త్రిష అయిపోయింది, లారెన్స్ అయిపోయింది, ఇప్పుడు సూర్య మీద పడ్డరు అన్నట్టుగా. సో అక్కడ పాలిటిక్స్లోకి వస్తున్నాడు సూర్య అని చెప్పేసి వార్తలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. మొన్నటి రకనేమో త్రిష అని చెప్పేసి వచ్చినాయి వార్తలు, ఆ తర్వాత లారెన్స్ వస్తున్నాడు అని చెప్పేసి వచ్చినాయి వార్తలు. లేదు, లారెన్స్ క్లారిటీ ఇచ్చేసిండు రావణని చెప్పగానే మళ్ళీ లారెన్స్ ప్లేస్లో త్రిషనే వస్తుందని చెప్పేసి మళ్ళీ అట్లన్నారు. మళ్ళీ ఇప్పుడు సూర్య అని చెప్పేసి అందరూ బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ వీడియో వైరల్ అవుతూ ఉంది. చూద్దాం ఇది వార్త ఒకసారి. స్టార్ హీరో సూర్య త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ వచ్చిన వార్తలు కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగడంతో దీనిపై సూర్య టీం అధికారికంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చింది. సూర్య ఎన్నో ఏళ్లుగా ఆగరం ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు, పేదలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన అభిమాన సంఘాలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాయి. ఇటీవల చెన్నైలో జరిగిన సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం సమావేశంలో సంఘ ప్రతినిధి ఆర్ వీరమణి మాట్లాడుతూ భవిష్యత్తులో సూర్య రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకొని కొన్ని తమిళ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో సూర్య రాజకీయ అరంగేటం వార్త వేగంగా వైరల్ అయింది. విజయ్ తరహాలోనే సూర్య కూడా ప్రజాసేవ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారని అభిమానులు అంచనా వేశారు. ఈ ప్రచారం ఊపందుకోవడంతో సూర్య టీం వెంటనే రంగంలోకి దిగింది. సూర్యకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. ఆయన ఏదో మంచిగా సినిమాలు చేసుకుంటున్నాడు, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుండు. ఏది ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్ అయితే ఏ విధంగా చేస్తాడో, లారెన్స్ అయితే ఏ విధంగా సేవలు అందిస్తాడో, అదే తరహాలో సూర్య కూడా ఎంతోమందికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులకు ఆయన బాసటగా నిలుచున్నాడు. మంచి మంచి సేవా కార్యక్రమాలు కూడా చేసిండు. అయితే ఈ నేపథ్యంలో మొన్న వాళ్ళ ఏదో అభిమాన సంఘం ఆయనది, అఖిల భారత సూర్య అభిమాన సంఘం అని చెప్పేసి ఒక సంస్థ, వాళ్ళు మొన్న అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఆయన ప్రెసిడెంట్ ఎవరో వీరమని మాట్లాడుతూ, అంటే రాజకీయాలకు రాబోతున్నాడు, మన సిద్ధంగా ఉండాలి అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగిందట. ఈ నేపథ్యంలో ఆ వీడియో వైరల్ కావడంతో తమిళనాడులో ఉన్నటువంటి న్యూస్ మొత్తం కూడా ఒక్కసారిగా వైరల్ చేసినాయి. అయితే రాబోతున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాలకు వచ్చేటువంటి అవసరం ప్రస్తుతం అయితే లేదు అని చెప్పేసి వాళ్ళ టీం అయితే అధికారికంగా చెప్పడం జరిగింది. మరి సూర్య ఏమనుకుంటున్నాడో చూడాలి. ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడు విజయ్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఆయన తరహాలోనే మరి ఇంకెంతమంది వస్తారో అక్కడ నటులు చూడాలి. పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యల, తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం. తెలంగాణలో చెరువుల పరిరక్షణ, పూర్తి ట్యాంక్ మట్టం పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెరువుల ఆక్రమణలను అరికట్టడంలో సమాన న్యాయం పాటించాల్సిన అధికారులు కేవలం పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. తార్నకలోని ఎర్రకుంట చెరువు ఆక్రమణలకు సంబంధించిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు అధికార యంత్రాంగంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. తార్నక ప్రాంతంలోని ఎర్రకుంట చెరువు ఆక్రమణపై సీనియర్ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు క్రమంగా ఆక్రమణలకు గురవుతుందని, దీనివల్ల చెరువు స్వరూపం దెబ్బతింటుందని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చెరువు రక్షణకు బాధ్యత వహించాల్సిన సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన వాదించారు. ఎర్రకుంట ఆక్రమణలపై జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, హైడ్రా
లేక్ ప్రొటెక్షన్ కమిటీకి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణలు మరింత పెరుగుతున్నాయని, చెరువుల పరిరక్షణ లక్ష్యం నీరుగారుతుందని పేర్కొన్నారు. హైడ్రా జిహెచ్ఎంసీపై ధర్మాసనం అసహనం పిటిషనర్ వాదనలు విన్న అనంతరం ధర్మాసనం జిహెచ్ఎంసీ హైడ్రా అధికారుల వెడతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం పేదల ఇళ్లలో మాత్రం లక్ష్యంగా చేసుకొని కూల్చివేత చేపడుతున్నారని, కానీ ఇలాంటి అసలు ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. చట్టం అందరికీ సమానంగా వర్తించాలనే సూత్రాన్ని అధికారులు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై కూడా ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ జిహెచ్ఎంసీ హైడ్రా నీటిపారుదల శాఖ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. హైడ్రాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంది ఇది అంటే, బలవంతులకు ఒక న్యాయం, బలహీనులకు ఒక న్యాయమా? చట్టం ఎవరి చుట్టం కాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. అందరికీ ఒకేలాగా పనిచేయాలి చట్టం. బలవంతులకు ఒకలాగా, బలహీనులకు ఒకలాగా పనిచేస్తుందా? ఆ పిటిషనర్ చేసినటువంటి దానిపైన ధర్మాసనం స్పందించి హైడ్రా, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులకు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులకి వాళ్ళు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతోపాటుగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కూడా హైడ్రా వచ్చినప్పుడు చాలామంది కూడా అరే మంచి నిర్ణయం తీసుకున్నారు, సూపర్ తోపు అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఆ తర్వాత అక్కడక్కడ తప్పితే చాలామంది చూసుకుంటే చాలామంది నిరుపేదల ఇల్లునే వాళ్ళు కూల్చేయడం జరిగింది. గతంలో మనం చూసినాం, ఎంతోమంది మహిళలు, చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చి ఏడ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే హైడ్రా పేరుతోని, హైడ్రా అంటే అక్కడ ఎవరైతే అక్రమంగా కట్టుకున్నారో, మరి అక్రమంగా కట్టుకుంది ఓన్లీ పేదలేనా? సరే, వాళ్ళు పేదలే కావచ్చు, అక్రమంగా కట్టుకున్నారని అనుకుందాం. మరి హైదరాబాదులో అక్రమంగా కట్టుకున్న వాళ్ళు బడా నేతలు కానీ బడా బాబులు ఎవరు లేరా? మరి వాళ్ళ బిల్డింగ్లు కూల్చినట్టు, వాళ్ళ అక్రమ కట్టడాలు కూల్చినట్టు అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఎక్కువ శాతంగా చెప్తున్నా. అంటే ఓవరాల్గా ఏదైతే హైడ్రా ఏర్పడిన తర్వాత చూసుకుంటే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎక్కువ మనకు హైడ్రా ద్వారా రోడ్డును పడ్డది చాలామంది కూడా పేదవాళ్ళే. వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేశారో చాలాసార్లు కూడా బయటకు వచ్చి హైడ్రాను కానీ అధికారులను, పోలీసు వాళ్ళని, ప్రభుత్వాలను కూడా వాళ్ళు తిట్టడం జరిగింది మహిళలు. ఇప్పుడు కూడా వీడియోలు ఉంటాయి. సో దీనిపైన హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది. మీకు కేవలం పేదల ఇల్లు మాత్రమే కనిపిస్తున్నాయా? వేరే వాళ్ళ ఇల్లు కనిపిస్తలేదా? చట్టం మరి వాళ్ళకి ఎందుకు అలా పనిచేస్తుంది, వీళ్ళకి ఎందుకు ఇలా పనిచేస్తుంది? అందరూ ఒకలాగా పనిచేయాలిగా చట్టం అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది అటు హైడ్రాకు, జిహెచ్ఎంసీకి, నీటిపారుదల శాఖకి. చూద్దాం మరి దీనికి హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి సమాధానం ఇస్తారో, ఆ నోటీసులకి ఎలా స్పందిస్తారో మనం చూడాలి. అమరావతి కాదు, విజయవాడ రాజధాని. ఇది జగన్ గారు మరి మధ్య మొన్ననేమో మావిగాని అన్నారు. అంటే నిన్న ఉన్న మాట మళ్ళీ ఈరోజు ఉండట్లేదు. ఈరోజు నైట్ ఉన్న చెప్పిన మాట మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మళ్ళీ వేరే మాట్లాడుతున్నారు. జగన్ సంచలన వ్యాఖ్యలు, రాజధానిపై మరోసారి స్పందన, విజయవాడలో మీడియాతో వ్యాఖ్యలు. సో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కాదు, విజయవాడ మన రాజధాని అని పేర్కొంటూ రాజధాని వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి కాదు, వాస్తవానికి విజయవాడ మన రాజధాని, అందరం ఇక్కడే ఉంటాం, మన కళ్ళెదుడే పోలీస్ స్టేషన్, సిపి, డీజీపీ, ముఖ్యమంత్రి, సో జగన్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఇప్పుడు ఈ
వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చాలా అంటే చాలా సంచలనంగా మారినాయి, చాలా వైరల్గా మారుతున్నాయి. మొన్ననేమో మావియాడ్ అని చెప్పేసి ప్రస్తావించారు జగన్ గారు. ఇది మచిలీపట్నం, విశాఖపట్నం, అదేవిధంగా గుంటూరు అని చెప్పేసి మావియాడ్ అని చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా తర్వాత రోజు కూడా ఈవినింగ్ మళ్ళీ వేరే ఏదో మాట్లాడారు. మళ్ళీ నిన్న మాట్లాడుతూ రాజధాని అమరావతి కాదు, విజయవాడ మన రాజధాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వైసీపీ క్యాడర్ కూడా అంటే ఈ విషయం పైన చాలామంది అటు కూటమి ప్రభుత్వ కార్యకర్తలు కావచ్చు, నాయకులు జగన్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంది ఒకసారి ఈయనకు నిలకడ ఉండదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, పుటొక మాట మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని అటు వైసీపీ క్యాడర్ కూడా తిప్పికొట్టలేకపోతుంది. ఎందుకంటే మొన్ననేమో ఆ విధంగా అన్నాడు మావిగాడు అని చెప్పేసి, నిన్ననేమో విజయవాడ అంటున్నారు. ఇంతకీ ఏది రాజధాని అనేది ఒక క్లారిటీ ఉందా మన నిగతకు అనేటువంటి భావన కలుగుతుంది వైసీపీ క్యాడర్లో అని చెప్పుకోవచ్చు. మన కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, సిపి, డీజీపీ, ముఖ్యమంత్రి, హోంమంత్రి కార్యాలయాలు ఉన్నాయి. ఇంత సమీపంలో ఈ ఘటన జరిగిన బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. రాజధానిలోనే స్పష్టంగా ఒక రాకెట్ నడుస్తుందని వ్యాఖ్యానించారట. ఓకే, చూద్దాం మరి దీనికి మరి కూటమి నాయకులు మరి ఏ విధంగా స్పందిస్తారు. భారత ఆర్థిక అభివృద్ధిపై జపాన్ విశ్వాసం. దశాబ్దంలో 10 ట్రిలియన్ యోన్ పెట్టుబడుల లక్ష్యమంట. భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయే కైచితో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల నుంచి ఆర్థిక సహకారం, కృత్రిమ మేధ, సాంకేతికత, రక్షణ, భద్రత, ఔషధ రంగాల వరకు విస్తృత అంశాలపై చర్చించినట్లు భారత ప్రధాని తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో జపాన్ నుంచి భారత్కు 10 ట్రిలియన్ యోన్ల పెట్టుబడులను ఆకర్షించడం, భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడమే ఉమ్మడి లక్ష్యమని వెల్లడించారు. జపాన్ భారత్ మధ్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యంగా, అంటే ఎప్పట్లాగానే ఇది ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా ఇండియా భారత్ మధ్య ఒక స్నేహపూరిత అది నడుస్తూ ఉంది. సో అదే తరహాలోనే మన ఆర్థిక అభివృద్ధి పైన జపాన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో దశాబ్దంలో 10 ట్రిలియన్ యోన్ల పెట్టుబడి లక్ష్యం పెట్టుకుంది మన భారత్ పైన జపాన్ దేశం అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మోడీ అటు కలవడం జరిగింది. సో చూద్దాం మరి. మూసీ రివర్ ఫ్రంట్కు లైన్ క్లియర్. 7,345 కోట్లతో మొదటి దశ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల మంజూరుకి ఆమోదం. రాష్ట్రంలో విబిజీరామ్జీ పథకం అమలు చేయాలని నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మొదటి దశ పనులకు లైన్ క్లియర్ అయింది. అన్ని రకాల అనుమతులు జారీ చేస్తూ కేబినెట్ పరిపాలన అనుమతులు జారీ చేసింది. తొలి దశలో 21 కిలోమీటర్ల పొడవున 7,345.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ సమావేశంలో విబి రావు జీ మూసి ప్రక్షాళన, ప్రభుత్వ ఉపాధ్యాయులకు అల్పాహారం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి సమావేశం అనంతరం మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొదటికైతే మూసీ రివర్ ఫ్రంట్కు ఎప్పుడెప్పుడో అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్టకెలకైతే లైన్ క్లియర్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా 7,345.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపడం జరిగింది నిన్న కేబినెట్ మీటింగ్లో. సో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ మీటింగ్లో ఈ ఆమోదం తెలిపారు. సో ఓవరాల్గా మొదటి దశలో 21 కిలోమీటర్ల పొడవున ఈ అభివృద్ధి పనులకు ఉండబోతుంది. 21 కిలోమీటర్లకు ఈ ఫస్ట్ స్టేజ్లో 7,345 కోట్లుతో చేయబోతున్నారు. మరి
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇవాళ తొలిసారిగా పేపర్లెస్ కేబినెట్ భేటీని నిర్వహించారు. రాష్ట్రంలో విబిజీ రామ్జీ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అభ్యంతరాలపై నిర్ణయం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. మూసీ ప్రాజెక్టు మొదటి దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. సో కేబినెట్ కీలక నిర్ణయాలు నిన్న ఏమున్నాయో చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో విబిజీ రామ్జీ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం. దాంతోపాటుగా అభ్యంతరాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రి మండలి నిర్ణయం. మూసీ ప్రాజెక్టు మొదటి దశకు కేబినెట్ ఆమోదం. 7,345 కోట్లతో మూసీ మొదటి దశ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. టిమ్స్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 6,278 పోస్టుల మంజూరుకు ఆమోదం. గోదాములు, విద్యాలయాలు, సంస్థల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని నిర్ణయం. టిమ్స్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇది ఓకే. మూసీ ప్రక్షాళనలో భాగంగా 7,345 కోట్లతో ఫేజ్ 1 కోసం టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం. 12వ తరగతి వరకు అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం ఇవ్వాలని నిర్ణయం. విద్యార్థులతో పాటు టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం ఇవ్వాలని నిర్ణయం అంట. సో నిన్న ఇవన్నీ కూడా జరిగినాయి. రెవెన్యూ అధికారుల బరితెగింపు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరే, మరి రక్షణ చర్యలు ఏవి? రైట్, మహాపత్రిక దీనిపైన వార్తలు ప్రసారం చేస్తూనే ఉంది. ఏఎన్ఎన్ తెలుగు, అదేవిధంగా మహాపత్రిక. రెవెన్యూ అధికారుల బరితెగింపు అని చెప్పేసి ఏదైతే కొండాపూర్ సర్వే నెంబర్ 59లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నిర్మాణ పనులు, నకిలీ పత్రాలతో నిర్మాణ అనుమతులు పొందిన అక్రమార్కులు, ప్రభుత్వ భూమి అంటూ నిర్ధారించిన సర్వే రిపోర్ట్, మీనామేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం, జిహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు రద్దు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అంటూ ఏర్పాటు చేసిన బోర్డు మాయమంట. వెరీ గుడ్. సీజింగ్ బోర్డు మాయం చేసిన అక్రమార్కులపై క్రిమినల్ కేసులు ఏవి? అన్ని క్వశ్చన్ మార్కులే. ఏది కొండాపూర్ సర్వే నెంబర్ 59లో ఏదైతే నిర్మాణం సాగుతుందో ఆ నిర్మాణం పైన ఉన్నటువంటి అన్నీ కూడా క్వశ్చన్ మార్కులే ఉన్నాయి. ఏది కూడా సరిగా లేదు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు రియల్ మాఫియాతో కుమ్మక్కై కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవ్వడానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నట్లు వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి కొండాపూర్ సర్వే నెంబర్ 59లో గల 223.1 స్క్వేర్ మీటర్ల భూమిని ఆక్రమించి స్టీల్ ప్లస్ 7 అంతస్తుల నిర్మాణాలు చేపడుతుంటే మహాపత్రిక, ఏఎన్ఎన్ ఛానల్ సంయుక్తంగా చేసిన ఆపరేషన్ బట్టబయలు చేసింది. మన గతంలో చేసినాం, ఇది రియాక్షన్ వచ్చింది, కానీ అది అంతంత మాత్రమే. అక్కడ చర్యలు లేవు. ఆ బోర్డు మాయం చేసారు అంటే వెనకాల చేసిన మొత్తం కూడా చేస్తున్నారు గుట్టుచప్పుడు కాకుండా. లంచాల మత్తులో మొద్దు నిద్ర నడుస్తున్న రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులు నిద్ర లేపింది. అప్పటి వరకు హడావిడి చేసిన సదరు అధికారులు ప్రజలను నమ్మించేందుకు భవనాన్ని సీజ్ చేశామంటూ డ్రామాలు ఆడారు. నిర్మాణ పనులు సజావుగా సాగేందుకు రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులకు అడిగినంత ముడుపులు ముట్టజెప్పినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇది కథ. 223.1 స్క్వేర్ మీటర్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు. గతంలో మహాపత్రికలో, ఏఎన్ఎన్ తెలుగులో సంయుక్తంగా కలిసి ఈ సర్వే నెంబర్ కొండాపూర్ సర్వే నెంబర్ 59 పైన కథనాలను ప్రసారం చేసినాం. దానికి అధికారులు స్పందించారు, కానీ అంతా కూడా యాక్టింగ్, మొత్తం డ్రామాలు చేశారు. ఇగో ఇక్కడ నోటీస్, గతంలో వచ్చినటువంటి నోటీస్ ఇదే. మరి ఇక్కడ చూస్తే మీదకే అంతా చేసి ప్రస్తుతం అయితే దాన్ని అట్లా నడిపిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా వార్త చదువుతాం మనం. అంటే రెవెన్యూ అధికారుల పరితెగింపు అంటే ఇంత దారుణం అంటే, ఇది గతంలో మన మహాపత్రిక, ఇది చూడండి ఎన్నిసార్లు మనం ప్రసారం చేసినాం. ఇది ప్రసారం చేసినాం, తర్వాత రియాక్షన్ వచ్చింది. ఇదంతా కూడా మన గతంలో చేసినటువంటి అదే. కానీ ఎంత దారుణం అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా మరి? ఈ అధికారులు పిచ్చోళ్ళు అనుకుంటారా మరి? ఇంత యథేచ్ఛగానా? ఇంత దారుణమా? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, షేర్లింగంపల్లి మండలం, కూకటిపల్లి జోనల్,
మాదాపూర్ సర్కిల్ పరిధి కొండాపూర్లో భూ కబ్జాదారుల అరాచకం శృతిమించిపోతుంది. సర్వే నెంబర్ 60లో 600 చదరపు గదాల స్థలం ఉన్నట్లు చూపించి 2 భవనాలకు వేరువేరుగా స్టీల్ ప్లస్ 3 ఫ్లోర్లకు నిర్మాణ అనుమతులు పొందారు. కానీ వాస్తవంగా సర్వే నెంబర్ 59లో గల ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నట్లు గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా బట్టబయలైంది. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందినప్పటికీ కబ్జాదారులు లక్షలాది రూపాయలు ముడుపులు ముట్టజెప్పడంతో వారితో కుమ్మక్కై ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మహాపత్రిక ANN ఛానల్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ మే 11 నుండి అక్షర పోరాటం చేసి అక్రమార్కుల చెరలో ఉన్న 5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన సంగతి మహాపాఠకులకు తెలిసిందే. ఇది మనం చేసిన కథనం, దానికి రియాక్షన్ కూడా వచ్చింది. భవనం సీజ్ వట్టి మాటేనా? ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శేర్లింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి హెచ్చరించిన మాట వట్టి మాటేనా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో గల ప్రభుత్వ భూమి గల్లంతు అనేక వార్తా కథనాన్ని మహాపత్రిక ప్రచురించింది. ఆ మేరకు రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్టు నటించారని స్థానికులు పేర్కొంటున్నారు. మరి యాక్టింగే కదా, అది యాక్టింగే కదా. నోటీసులు ఇచ్చారు, సీజ్ చేసినట్టు చెప్పేసి మొత్తం అన్నారు, అంత హడావిడి చేసిరు. మరి చూస్తేమో వెనకాల జరిగిన మొత్తం జరుగుతూ ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది నిర్మాణం? మరి అక్కడ సంబంధిత అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? అంటే అంత దారుణంగా రోడ్డు మీద లక్షలాది వేలాది మంది చూస్తూ ఉంటే అది సీజ్ అని చెప్పేసిన మా భవనాన్ని ఏ విధంగా మీరు అంతమంది చూస్తూ అంత పిచ్చోళ్ళు అనుకుంటారా? లేదంటే డబ్బులు ఇస్తే ఏ పని చేస్తారా అధికారులు? డబ్బులు ఇస్తే ఏ పని చేయడానికి రెడీ ఉంటారా? అది ఏమన్నా కానీ ఇక ఇంత దారుణం ఇది. అంటే ఇంకా చూడండి, ఇగో 2 భవనాలకు వేరువేరుగా జారీ చేసిన GHMC అనుమతులు. ఇగో చూడండి, GHMC ఏం చేస్తుంది, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి GHMC నుండి నిర్మాణ అనుమతులు పొందారని, ఆ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని GHMC అధికారులకు లేఖ రాస్తామని చెప్పడం అవాస్తవం అంటూ వారు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా సరే వదలమని, అలాగే క్రిమినల్ కేసులతో పాటు జైల్లో పెడతామని హెచ్చరించారని, కానీ అధికారుల అండదండలతో సీజింగ్ బోర్డును తొలగించారని నెల గడవక ముందే, మనం చేసి కూడా నెల అవుతలేదు, మనం ఈ వీడియో చేసి కూడా నెల అవుతలేదు, నెల రోజుల్లోనే మొత్తం తీసి పాలించాడు ఏడికాడికి. యథేచ్ఛగా నిర్మాణ పనులు సాగిస్తున్నారని, అధికారులు అండా లేకుండా ఇదేలా సాధ్యమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీజ్ చేసిన భవనాన్ని కబ్జాదారులు నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ మహిపాల్ రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఎందుకు స్పందిస్తాడు? తప్పుంది కాబట్టి స్పందించాడు. ఇప్పటికైనా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని స్వాధీనం చేసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇక మహాపత్రికలో ప్రచురించబడిన కథనాలు ఇది మనం కవర్ చేసినాం ఫస్ట్. దీనికి ఇగో మహా ఎఫెక్ట్, దీనికి రియాక్షన్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పినాం. కానీ తీరా చూస్తే మళ్ళీ యథావిధిగా సాగుతుంది కథ. సో దీనిపైన మరి రెవెన్యూ దీనిపైన ఏదైతే కొండాపూర్లో సర్వే నెంబర్ 59 పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఇవి ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 59కి ఏదైతే ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఆ సపోర్ట్ చేసేటువంటి అధికారులకు కూడా శిక్ష పడాలి ఖచ్చితంగా. చూద్దాం మరి దీనిపైన ఎలాంటి రియాక్షన్ వస్తుందో, ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. డిఎస్పీ భీమిరెడ్డి అరెస్ట్, 200 కోట్ల అక్రమాస్తులు. వెరీ గుడ్. 2 కిలోల బంగారు ఆభరణాలు సహా భారీగా ఆస్తులు గుర్తింపు. హైదరాబాద్తో పాటు మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు. మణికొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలట. 200 కోట్ల అట అక్రమాస్తులు. డిఎస్పీ భీమిరెడ్డి ఈయనే. కనిపించే 3 సింహాలు చట్టం, ధర్మం, న్యాయం. అయితే ఆ కనిపించిన 4వ సింహమే పోలీస్. మన సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది, పోలీస్ సినిమా అనుకుంటా.
అట్లాంటి సినిమా చూసినప్పుడు మనకు పోలీసులు అన్నా పోలీస్ వ్యవస్థ అన్నా మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే అరే రెస్పెక్ట్ పెరుగుతుంది. బయట కొంతమంది పోలీసులు వాళ్ళు ఆ మానవత్వంతో పనిచేస్తూ ఉంటారు. నిజంగా పోలీసు వాళ్ళు నిజంగా చాలా వాళ్ళు దేవులే అని చెప్పేసి అనుకుంటాం. ఇట్లాంటి వాళ్ళు ఏవట్టి కొంతమంది, అందరూ కూడా కాదు. ఎందుకంటే జనాలు పాజిటివ్ కంటే ఎక్కడ నెగిటివ్ చూస్తారు. ఒక్కరిద్దరు చూసి అనుకోండి ఇట్లుంటే అది ఓవరాల్గా పోలీసు వ్యవస్థనే అనుకుంటారు. అందరూ పోలీసులు అలా లేరు. ఇప్పటికీ వచ్చే జీతానికే పనిచేసే చాలామంది ఉంటారు. కేవలం జీతం పైసలు తీసుకొని నిజాయితీగా పనిచేసే పోలీసులు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఎక్కడో కొంతమంది వల్ల ఇలాంటి భీమిరెడ్డి వాళ్ళ వల్ల ఎంటైర్ పోలీస్ వ్యవస్థకే అది పోతుంది. 200 కోట్ల అంటే నాకు అర్థం కాదు. అక్రమాస్ 200 కోట్ల, అది పైసలు అనుకున్నారా లేదా పెంకాసలు అనుకుంటారా? 200 కోట్లు ఏంటంటే ఆ పైసలన్నీ ఇవ్వలేము. మరి 2 కిలోల బంగారు ఆభరణాలు సహా భారీగా ఆస్తులు గుర్తింపు. చూద్దాం ఒకసారి ఆగండి. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారిగా ఉంటూ అధికార బలంతో కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఒక అవినీతి తిమింగిలం ఏసీబీ వలకు చిక్కింది. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో కళ్ళు చెదిరే స్థాయిలో 200 కోట్ల విలువైన ఆస్తులు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ భీమ్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఆయన నివాసంతో పాటు బంధువులు, ముఖ్య అనుచరులు, బినామీల ఇళ్లపై ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. ఇక బినామీలాట, పోలీసుకి ఇంకా బినామీలాట. ఈ తనిఖీల్లో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, 100 ఎకరాల వ్యవసాయ భూములు, కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలతో పాటు భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ సొంత నివాసంలో 3.60 లక్షల నగదు లభించగా ఆయన బినామీ ఇంట్లో ఏకంగా 40 లక్షల నగదు లభ్యమైంది. మొత్తం 43.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. డీఎస్పీ ఇంట్లో దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులను అధికారులు సీజ్ చేశారు. వివిధ బ్యాంక్ ఖాతాల్లో సుమారు 19.91 లక్షల నగదు నిల్వలను గుర్తించి ఆ అకౌంట్ని స్తంభింపజేశారు. శ్రీ రాఘవేంద్ర రాక్ సాన్ మినరల్స్ అనే సంస్థలో డీఎస్పీ 75 లక్షల మేర పెట్టుబడి పెట్టినట్టు పత్రాలు లభ్యమయ్యాయి. ఆస్తులతో పాటు డీఎస్పీ నివాసంలో అక్రమంగా నిర్వహించిన 23 విదేశీ మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 23 విదేశీ మద్యం బాటిళ్లట. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం డీఎస్పీ భీమ్రెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పక్క రాష్ట్రంలో భారీగా స్థిరాస్తులను కూడబెట్టారు. వాటి అధికారిక విలువ కొన్ని కోట్లలో ఉండగా మార్కెట్ విలువ 100 కోట్లకు పైన ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాదు ఈయన ఎప్పుడు డ్యూటీ చేస్తాడు, ఇది ఎప్పుడు చేస్తుండు? ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రాలను కూడా స్థిరాస్తున్నాయట. మరి ఈయన ఈ పోలీస్ డ్యూటీ చేస్తలేడే? మరి ఇది పక్క పెట్టి మొత్తం ఇదే పని ఉంటుంది ఆయనది. ఆ డ్యూటీ ఎప్పుడు చేస్తాడు, ఆ టైం ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ ఇప్పుడు ఈ అక్రమాస్తులు 200 కోట్ల వరకు ఎట్లా సంపాదించిండు, ఇవన్నీ ఎట్లా కాపాడుకుంటాడు, ఇవన్నీ పెట్టుకొని ఎట్లా హ్యాపీగా డ్యూటీ చేయగలుగుతాడు భయం లేకుండా? దొరికిపోతామన్నో లేదంటే నాకు తెలిసి అదే ఉంటుంది మనోనికి. ఇక పొద్దున్న లేచి డ్యూటీకి పోయేటప్పుడు ఇదే ఆలోచన, నిద్ర పోయినప్పుడు ఇదే ఆలోచన కావచ్చు నాకు తెలిసి. 200 కోట్లు సంపాదించుకున్న డీఎస్పీ అంటే ఏంది మామూలు విషయం? ఇది పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయట. నిజంగా ఇట్లాంటి అక్రమాస్తులు దొరికినప్పుడు ఎవరైతే పేదోళ్ళు ఉంటారో, వాస్తవానికి ఇల్లు లేకుండా ఉంటారో, ఈ డబ్బులు ఎట్లా బ్లాక్ మనీగా అవన్నీ మొత్తం పంచేయాలి ఈ నిరుపేదలకు. ఈ బయట ఉంటారు కదా భిక్షాటన చేసేవాళ్ళు, అట్లా లేకుండా చేయాలి దేశాన్ని ఇట్లాంటి ఆస్తులు బయటపడితే. మొన్న కూడా చూసినాం కదా, వాడు అధికారి ఎక్కడనో వాడికింతే 100 కోట్లే. ఇట్లా అక్రమాస్తులతో బయటపడితే ఇవన్నీ దొరికితే ఏం చేయాలంటే పోలీసులు, అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, తీసుకుపోయి పేదవాళ్ళకి మొత్తం పంచేయాలి. మినిమం అంటే ఆ కుటుంబం ఒక ఇల్లు కట్టుకొని ఉండేంత వరకైనా
డబ్బులు పంచిపెట్టాలి మొత్తం వాటిని. చాలా బాగుంటుంది అట్లా. అట్లయినా మన దేశంలో పేదలు ఉండకుండా అయిపోతారు. ఇట్లాంటి అక్రమస్తులు అంటే పేదోడు పైకి పోతూనే ఉంటాడు, ఇంకా కోట్లు లేడనేమో ఇంకా కిందకే వస్తూనే ఉంటాడు. శివాజీ సినిమాలో ఉంటుంది రజనీకాంత్ సినిమాలో. అట్లాంటివి తీసుకురావాలి మార్పులు, బాగుంటుంది. తెలంగాణ అప్పులపై నేను చేసిన తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధం. మా ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. ఉదయం నుండి సాయంత్రం దాకా హైడ్రామా. హరీష్ రావు అరెస్ట్. గన్ పార్క్ వద్ద మంత్రుల ప్రెస్ మీట్లు. సీఎం మంత్రులు తొడగొట్టే తూకముడిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న తెలంగాణలో అరెస్టుల పరంపర కొనసాగింది. ఆగస్టుల పర్వం అయితే కనిపించింది. నిన్న మొత్తం ఓవరాల్గా ఉద్రిక్త కనిపించింది, రాజకీయ వేడి మొత్తం కనిపించింది. అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, అటు వాళ్ళు గణపార్క్ దగ్గరకు వచ్చారు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు అరెస్ట్ చేసారు పోలీసు వాళ్ళు. ఏడవైనా కూడా ఇంతే ఆగమాగమైంది. నిన్న అరెస్టులు, ధర్నాలు, ఉద్రిక్తత. నిన్న కవిత కూడా అరెస్ట్ అయింది. అదేవిధంగా గణపార్క్ వద్ద వాళ్ళు మన కొంతమంది జర్నలిస్టులు, అదేవిధంగా కేవీఆర్, అదేవిధంగా ప్రశ్న రావణ అరెస్ట్ చేసారు కదా. దానిపైన కొంతమంది తెలంగాణ వాదులు, కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు కూడా అక్కడికి వెళ్ళిర్రు. అంటే ఓవరాల్గా నిన్న అంతా రాజకీయ వేడి కనిపించింది తెలంగాణలో. వాళ్ళ డ్రామా చూస్తుంటే బిగ్ బాస్ షో చూస్తున్నట్టు ఉంది బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న వ్యవహారం బిగ్ బాస్ షోను తలపిస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. పైకి పోరాటంలో కనిపిస్తున్న లోపల ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఈ రెండు పార్టీల అవినీతి, రాష్ట్ర అప్పులు, పాలన వైఫల్యాలపై బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావుకు సూచించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రజలకు వివరిద్దామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు డబుల్ ఎలిమినేషన్ తప్పదని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఏదైతే నిన్న జరిగినటువంటి అది ఉందో ఇదంతా కూడా ఒక బిగ్ బాస్ షో చూసినట్టు అనిపించింది. పైకి మాత్రమే చల్ లడాయి పెట్టుకుంటారు, లోపలికి మాత్రం బాయ్ బాయ్ అనుకుంటా వాళ్ళు కుమ్మక్కై పనిచేస్తున్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్. సో బిగ్ బాస్ షో చూసినట్టు అనిపించిందట. బిగ్ బాస్ షోలు అయితే ఎట్లయితే ఉంటాయో ఉత్కంఠగా అనిపిస్తుంది, కానీ అంత ఏముండదు డోలా అన్నట్టుగా ఆయనకు అట్లా అనిపించినట్టుగా చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. అసలు చదువుదాం జూపల్లి గారిది. తెలంగాణ అప్పులపై నేను చేసింది తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బుధవారం తాను చేసిన అంకెలు తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధమని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. తన వద్ద అప్పులకు సంబంధించి అన్ని రికార్డులు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇంకా బుకాయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,000 కోట్లు వడ్డీ కడుతున్నామన్న ఆయన దీనిపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తన మాట అబద్ధమైతే కేసీఆర్తో అప్పుల విషయమై మాట్లాడాలని కోరుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. 10 ఏళ్ల పాటు మీరు చేసిన అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను మీడియాకు చెప్పాలన్న ఆయన బీఆర్ఎస్ చేసిన అప్పు కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నారు అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని పేర్కొన్నారు. సో ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 9 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు, అది నేను చేసిన వ్యాఖ్యలకి. సో దానికి చాలామంది కూడా రియాక్షన్ వాళ్ళు విమర్శించారు. ఒకవేళ కనుక గత 10 ఏళ్లలో
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిందని చెప్పేసి నేను చెప్పింది అబద్ధమైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. వాళ్ళు చేసిన అప్పులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి నెల కూడా 6,000 కోట్ల వడ్డీ పడుతున్నట్టుగా చెప్పడం జరిగింది మంత్రి జూపల్లి గారు. చూద్దాం మరి దీనికి మళ్ళా ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళు. టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యవసాయ పట్టభద్రులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థలో సీడ్ సర్టిఫికేషన్ అధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 రాష్ట్ర స్థాయి పోస్టులను భర్తీ చేయనున్న ఈ నియామక ప్రక్రియకు జూలై 7 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారట. దాంతో పాటుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థలో సీడ్ సర్టిఫికేషన్ అధికారులుగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు రాష్ట్ర స్థాయి కేడర్కు చెందినవిగా కమిషన్ స్పష్టం చేసింది. సో రాష్ట్ర స్థాయి కేడర్కు చెందినవి మొత్తం 19 ఖాళీలు ఉన్నాయంట. సో 19 వరకు కూడా అంటే మనకు ఈ 19 ఖాళీలు ఉన్నాయి. సో జూలై 7వ తారీఖు నుండి 7 ఇప్పుడు 3వ తేదీ ఇంకొక 3 రోజుల తర్వాత మనకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారట. సో ఈ గడువు మొత్తం వచ్చేసి ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చట. అంటే ఒక నెల మీద ఒక 5 రోజులు ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. సో మంచి అవకాశం. ఎవరైతే దీనికి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా ఇదేంది మన తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థలు చేసే వారి కోసం ఇది పనిచేస్తుంది. సో జూలై 7 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. ఆగస్టు 12 వరకు కూడా ఇది మనకు ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో 19 ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయబోతున్నారు. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మీరు దరఖాస్తులు చేసుకోండి. జూలై 7 నుంచి ఆగస్టు 12 వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి సో వెంటనే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. బోడుప్పల్లో ఉద్రిక్తత. కల్వకుంట్ల కవిత అరెస్టు. నిన్న కవిత అరెస్ట్ అనే విధానం చూస్తూ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిరు ఏది తెలంగాణ ఉద్యమకారుల ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది టీఆర్ఎస్ పార్టీ. నిన్న కల్వకుంట్ల కవిత అధ్యక్షతన చాలామంది కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. అయితే ఆ బోడుప్పల్ హైదరాబాద్ శివార్లోని బోడుప్పల్లో ఇది చేస్తూ ఉన్నారు నిన్న. అయితే చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని లేడీ కానిస్టేబుల్ పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. ఒక 6 మంది కలిసి పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. అదే తీసుకెళ్లే క్రమంలో కవిత అనుచరులు ఉంటారు కదా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆమె అనుచరులు, అభిమానులు. అయితే ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరిని? పోలీసు వాళ్ళని. తీసుకొని వెళ్తుంటే ఆ తోపులాటల కవిత గారు కింద పడిపోయారు. ఒక్కసారి కింద పడిపోవడం నాకు తెలిసి కవిత రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇంత దారుణంగా అయితే ఎప్పుడు అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయినప్పుడు మామూలుగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు, కానీ ఈ రేంజ్లో ఇంత ఉద్రిక్తత అయితే ఎప్పుడు కనిపించలేదు నన్ను అడిగితే. అయితే అరెస్ట్ చేసిన విధానం కూడా ఆమె తీసుకెళ్ళారు, ఇష్టం వచ్చినట్టుగా తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ అభిమానులు వచ్చి అడుక్కున్నారు. అయితే ఒక్కసారిగా తీసుకెళ్తుంటే కొంచెం అయితే కారు ఎక్కించేవాళ్ళే. మరి ఒక్కసారిగా ఏమైందో అభిమానులు మరి తోసేసిరా లేకపోతే వాళ్ళకు బ్యాలెన్స్ ఆగలేదో తెలియదు, కానీ ఒక్కసారిగా కింద పడేసారు. అయితే పక్కనే పెద్ద బండరాయి ఉన్నది. చాలామంది అదే అనుకున్నారు. పక్కనే పెద్ద బండరాయి ఉంది అంటే తీసుకెళ్లే వాళ్ళు సరిగా తీసుకెళ్ళలేరా, 6 మంది 5 మంది పట్టుకున్నారు, అట్లా కిందే పడేస్తారని చెప్పేసి చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరైనా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు దెబ్బలు తగలకుండా కాస్త నిమ్మలంగా తీసుకుపోవాలని చెప్పేసి చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా చెప్తా ఉన్నారు. అది పక్కనే పెద్ద బండరాయి ఉన్నది. దానిపైన ఆ బండపైన పడితే ఏంది పరిస్థితి అని చెప్పేసి అట్లా కూడా అనుకున్నారు. అయితే కింద పడిన తర్వాత ఇంకా చాలా అక్కడ సీరియస్ అయిపోయింది వాతావరణం. అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. ఈ అభిమానులు కార్యకర్తలు మొత్తం కింద పడిపోయి ఆ కవితను పట్టుకొని తీసుకెళ్తుంటే వాళ్ళు కవితను గట్టిగా పట్టుకున్నారు. ఇక
విడిచిపెట్టట్లేదు. బాగా అంటే బాగైంది. ఆ కింద పడిపోయిన తర్వాత అక్కడ దుమ్ము లేచింది. అయినప్పుడు కూడా కవిత జై తెలంగాణ జై తెలంగాణ అరుచుకుంటూ తీసుకెళ్ళింది. ఓ నాకు అంత పెద్ద కథ జరిగింది. సో జాగ్రత్తగా ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరైనా సరే తీసుకెళ్ళేటప్పుడు కింద మీద చూసుకొని, అంటే మనం అరెస్టును పట్టుకొని తీసుకెళ్తున్నావా ఇలా లాకెళ్తున్నప్పుడు వాళ్ళ గోలు గుచ్చుకోపోవడం కానివ్వండి, లేదంటే ఇష్టమసరి గట్టిగా లాక్కొని తీసుకెళ్ళడం కానివ్వండి, లేదంటే కారులో ఎక్కించే టైంలో ఆ చేతికి దెబ్బలాడడం, లేదంటే తల ఆ కారుకి ఆ డోర్లకు తాగడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. సో జాగ్రత్తగా కొంచెం పోలీసు వాళ్ళు కూడా చూసుకొని తీసుకెళ్ళాలి. ఇంటింటికి ఓటర్ల జాబితా పరిశీలన చేపట్టిన బీజేపీ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి అని చెప్పి చూస్తూ ఉన్నాం. కుషాగూడిలో అప్పుల బాధతో వ్యక్తి అదృశ్యమంట. పిఎస్లో ఫిర్యాదు చేసిన భార్య. అప్పుల బాధతో ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SHO సైదులు తెలిపిన వివరాల ప్రకారం మార్వాడి లైన్లో రావికంటి ఈశ్వర్ భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఈశ్వర్ ఈ నెల 30వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా సాయంత్రం తన స్కూటీపై బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగి రాలేదు. ఈ మేరకు భార్య ఈశ్వర్ గురించి చుట్టుపక్కల వెతికిన వారి వద్ద తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళినా కూడా సమాచారం లభించలేదట. అప్పుల బాధతోనే ఈశ్వర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడని, ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయాడని భార్య రజిత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది కథ. అప్పుల బాధతోనే మరి పెయిందంట. మరి అదృశ్యమైందా లేదంటే ఇలాంటి జరగదని చెప్పేసి కోరుకుందాం. సో అప్పులు ఈరోజు కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చు. కానీ శ్రీవారి సన్నిధిలో ఉప ముఖ్యమంత్రి దీక్ష అనంతరం తిరుమల దర్శనం, వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాల స్వీకరణ, రైల్వే కోడూరు నుంచి నేరుగా తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన విబి జీరామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమలకు చేరుకున్న ఆయన దీక్షలో భాగంగా శ్రీవారి సన్నిధిలో ప్రార్థనలు చేశారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సో ఇది కథ. చాలా బిజీగా అటు కేబినెట్ మీటింగ్లతో పాటుగా ఇటు దైవ దర్శనాలు చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పెట్రోల్ ధరల తగ్గింపు అని ఇప్పుడు కాదంట. విదేశీ నిధులపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్ అంట. చూద్దాం మరి పాజిబుల్ అవుతుందా. ప్రపంచ వృద్ధికి భారత్ చైనా మధ్య పోటీ. ఓకే, అమరవీరుల సాక్షి అని చెప్పి చూస్తూ ఉన్నాము. అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. ఆరోగ్య పరీక్షల నిర్వహణపై శిక్షణ అని చెప్పి చూస్తున్నాం. పాలకుర్తిలో ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనుల ప్రారంభం అంట. నాలుగవ రోజుకు చేరిన అధికారుల సంఘం నిరాహార దీక్షలు మందమరిలో. కుల బహిష్కరణకు గురి చేసిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని చెప్పి చూస్తున్నాం. బెల్లంపల్లిలో సత్యనారాయణపురానికి 108 అంబులెన్స్ చర్యల దగ్గర భద్రాద్రి కొత్తగూడెంలో. ఇది కోతుల బెడద లేకుండా ప్రత్యేక చర్యలంట. ప్రజల రక్షణ మా బాధ్యత. ఆలయ మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కరన్. ఇది పెద్ద సమస్య అయిపోయింది నిజంగా. ఒకప్పుడు ఊర్లో మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో చాలామంది కూడా వార్డు మెంబర్లు కావచ్చు లేదంటే సర్పంచ్లు కావచ్చు నిరసన ముందు చెప్తారు కదా, మాకు డ్రైనేజ్ మంచిగా లేదు, లేదంటే మాకు రోడ్డు కావాలి, సమస్యలు చెప్తారు కదా. ఈసారి ప్రతి ఊర్లో కూడా సర్పంచ్ చెప్పింది మాట ఏందని చెప్పిన జనాలు, మాకు ఫస్ట్ కోతులు లేకుండా ఏరి మా ఊర్లో అని చెప్పేసి. కొంతమంది కోతులు లేకుండా చేస్తా అనేటువంటి మేనిఫెస్టోతో వెళ్ళి గెలిచినటువంటి సర్పంచ్లు ఉన్నారు మొన్న ఎన్నికల్లో.
ఏది మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలామంది సర్పంచులు మేనిఫెస్టోలో ఇదే పెట్టుకున్నారు. గ్రామంలో నేను గెలిస్తే ఫస్ట్ కోతులు లేకుండా చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోతో వెళ్ళినటువంటి సర్పంచులు కోకోలలు. అలా చాలామంది సర్పంచ్ కూడా గెలిచారు. జనాలు కూడా సమస్య ఏంటంటే రోడ్డు డ్రైనేజ్ ఏం చెప్పలేదు, కోతులు లేకుండా ఏరు ఫస్ట్ అని చెప్పారు. కోతులు అంత దారుణంగా బీభత్సం సృష్టించిన గ్రామాలలో ఇళ్లలోకి వెళ్ళి వారిపైన దాడి చేయడం, ఆహార పదార్థాలని వ్యర్థం చేయడము, తినడము, చిన్నపిల్లలపైన ముసలి వాళ్ళపైన దాడి చేయడం, కొంతమంది చనిపోయారు కూడా దాడిలో, కోతి దాడిలో. ఇగో హన్మకొండలో ఉచిత బిర్యానీ పంపిణీలో తోపులట. 300 బిర్యానీలు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పేసి పెద్ద స్టంట్ చేశారు. అది అక్కడ తోపులట అయింది. ఇంకా నయం ఏం కాలేదు, గాయాలు అయినాయి అంతేగాని ఇంకేం కాలేదు. అయితే అదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అంట. మిత్రుని కుటుంబానికి 70,000 ఆర్థిక సాయం అంట. సూపర్. అంటే దోస్తులు ఇంకా గుర్తుపెట్టుకొని చేసారు కదా. చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి అని చెప్పి చూస్తాను. భద్రాద్రిలో అధికారులు అటు కలెక్టర్ కూడా అధ్యాపకులది క్రియాశీలక పాత్ర అని చెప్పేసి చూస్తాను. ఆదిలాబాద్లో పేదల ఇంటి కళ సాకారం. బొయ్యారంలో ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశం చూస్తూ ఉన్నాము. బెల్లంపల్లిలో దొంగలు దొరికారు. బాసర ఆలయ దొంగతనం కేసును ఛేదించిన నిర్మల్ పోలీసులు. వెండి కిరీటం పట్టి స్వాధీనం. 10 రోజుల్లోనే చోరుల అరెస్ట్ అట. వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి ఇక్కడ వస్తుంది వార్త. భద్రాద్రి కొత్తగూడెంలో ఏటీసీలో ప్రాజెక్ట్ ఎక్స్పో ఆదిలాబాద్. బాండెడ్ లేబర్గా పనిచేస్తున్న చిన్నాలను రక్షించాలి అని చెప్పి చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లా ఇది. వరంగల్ సిపిని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ జిల్లా కలెక్టర్. సో వరంగల్ సిపి కొత్తగా నియామకమయ్యారు కదా. మొన్న చాలామంది పోలీసులు కూడా షిఫ్టింగ్ చేసారు, అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు. లైంగిక దాడుల బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం హనుమకొండలో ఈ వార్త. అదే రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి. నకిలీ వీసాలతో 20 మంది అరెస్ట్ అట. శంషాబాద్ విమానాశ్రయంలో ఘటనట. ఓమన్ వెళ్లే ప్రయత్నం విఫలం. అనాథ మహిళకు అంత్యక్రియలు. అడవిలో మృతదేహానికి అంతిమమైన సంస్కారాలు. మేము సైతం వ్యవస్థాపకుడు రవిసేవ. మానవత్వానికి ప్రశంసలు. ఇట్లాంటి ఎంతోమంది చాలామంది ఉన్నారు. ఇట్లా ఫౌండేషన్తో ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. ఇలాంటి ఏమి ఆశించకుండా సేవ చేయడం అనేది ఒక గొప్ప పుణ్యం అనుకోవాలి మనం. తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రామరెడ్డి. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరట. ఇది మనం చూస్తున్నాం. మొయినాబాద్ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చ. ముందస్తు అరెస్టులతో భయపెట్టాలనుకోవడం పిరికి చర్య అని చెప్పేసి చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. పూణే కేదన్ కేసులో బిగ్ ట్విస్ట్. తెరపైకి లైట్ డిటెక్టర్ టెస్ట్ అట. ఇది మనం దారుణం అంటే దారుణం అసలు. ఇప్పుడు చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, మీమ్స్ పెడతా ఉన్నారు. పెళ్ళి చేసుకుంటే అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్కి పోతే అక్కడ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నారు అబ్బాయిలు. అంటే ఐ మీన్ బాడీ గార్డ్స్తో ఏం కాకుండా. అట్లా అంటే పెళ్ళి అనేది ఒక వినోదం కదా, అది విషాదంగా మారదని చెప్పేసి ఈ విధంగా చేస్తూ మీమ్స్ వస్తూ ఉన్నాయి కామెడీగా. స్టార్ హీరో నుంచి కాజల్కు లవ్ ప్రపోజల్ అంట. కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తున్న హైదరాబాద్ పిల్ల. నడుస్తుంటే వెనుక నుంచి ఫోటోలు వీడియోల ఫైర్ అయిన హీరోయిన్. బాక్సాఫీస్ వద్ద 6,000 కోట్ల కలెక్షన్స్ అట హాలీవుడ్ మూవీ. అదేవిధంగా గత్తర లేపుతున్న దృశ్యం పాప. కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తున్న ఎస్తేర్. దృశ్యం మూవీలో వెంకటేష్ చిన్న కూతురు ఉంటారు కదా, దృశ్యం సినిమాలో చిన్న పాప ఉంటుంది కదా, ఇవి ఆ పాప ఇప్పుడు ఎంత పెద్దగా అయింది. ప్రస్తుతం హీరోయిన్ కూడా చేసే అవకాశం ఉన్నాయంట. ఆమె రీసెంట్గా ఫోటోషూట్ మనం దృశ్యం 2లో కూడా చూస్తే కూడా చాలా చిన్నగా అనిపించింది.
ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ లయ, బాత్రూంలో జారిపడ్డ 48 కోట్లు పడ్డాయి అంటూ అఖిల్ అఖిల్ ప్రస్తుతం అఖిల్ చాలా బిజీగా ఉన్నారు. ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా పైనే అఖిల్ చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే గతంలో వచ్చిన సినిమాల్లో 1-2 మినహా అన్ని సినిమాలు కూడా ఆయన ఆశించినంతగా ఆడలేదు. దీని నేపథ్యంలో అటు అఖిల్ కుటుంబం కూడా నాగార్జున అమల కూడా ఆయన భవిష్యత్తు పైన ఆయన సినిమాల పైన చాలా అంటే చాలా కంగారు పడ్డారు కూడా. ఎందుకంటే నాగ చైతన్య ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, నటనతో కావచ్చు, ఇటు హిట్తో కావచ్చు, ఆయన స్టోరీ ఎంపిక చేసుకునే విధానంతో కావచ్చు. కానీ అఖిల్ ఆ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్టుగా అనిపించిందని చెప్పుకోవాలి. అంటే చైతన్యతో పోలిస్తే అఖిల్ స్టోరీ సెలెక్షన్ అనేది కాస్త బాగుండదు చైతన్యతో పోలిస్తే, నాగ చైతన్యతో. సో నాగ చైతన్య ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు ఒక యాక్టర్గా, గ్రేట్ యాక్టర్గా, అదేవిధంగా ఒక మంచి స్టోరీ సెలెక్టర్గా. కానీ అఖిల్ ఆ విషయంలో కాస్త వెనుకబడ్డాడని చెప్పుకోవాలి. ఆ విషయంలో ఈసారి ఇప్పుడు వచ్చే సినిమా పైన అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఏది రామ్ చరణ్కి రంగస్థలం సినిమా అయితే ఏ విధంగా అయితే జరిగిందో, అఖిల్కి ఇప్పుడు వచ్చేటువంటి సినిమా ఏదైతుందో ఆ సినిమా ఆ విధంగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకున్నారు. అటు అఖిల్ కుటుంబంతో పాటు అఖిల్ ఫ్యాన్స్, అదేవిధంగా అఖిల్ కూడా ఈ సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ వార్తలు. చూస్తూ ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.